అలాగే పికిల్స్ మీరు వినే ఉంటారు. దీనికి సంబంధించి వాళ్ళు చూసేసి ఏదో సాంప్రదాయబద్ధంగా ఉంటారు ముగ్గురు సిస్టర్స్. కానీ ఒక ఆడియోని అయితే వైరల్ అయిపోయింది. మీరు ఈ పికిల్సే కొనలేకపోతున్నారు, ఏం కొంటారు అని చెప్పేసి కూడా ఇష్టానురీతిగా మాట్లాడుతున్న పరిస్థితి. వీటిని అన్నిటిని ఎలా చూసుకోవచ్చు సార్ అసలు? ఇందాక మాట్లాడుకున్నాం కదా, నెగిటివ్ ఎఫెక్ట్ ఆఫ్ సోషల్ మీడియా. నా కొడుకు ఏజ్ 10 years అండి. ఓకే. నేను ఇంట్లో ఒక పద్ధతి చెప్తా, లేడీస్ కి రెస్పెక్ట్ ఇవ్వాలరా. ఓకే. ఇప్పుడు నేను ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వమని చెప్పను, అలైకేజీ పీపుల్ సిస్టర్స్ రెస్పెక్ట్ ఇవ్వమని చెప్పనా, ఇవ్వద్దని చెప్పను. అవును, మీరు ఒపీనియన్ షేర్ చేసుకోండి, పర్లేదు. జనరల్ గా మామూలు అడుగుతారు, మిమ్మల్ని అడుగుతారు. జనరలైజ్ చేసి మాట్లాడుకుంటే ఒక పచ్చడి కొనలేని వాడివి నువ్వేంట్రా చీప్ సో అండ్ సార్ మాట్లాడిన అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వరా అని నేను నేర్పాలా, నా కొడుక్కి వద్దురా అని చెప్పాలా? మీరు అనొచ్చు అందరూ అలాగ ఉంటారు కదా సార్ అని. మరి ఎక్కడో ఒక రేప్ చేసి ఇండియా మొత్తం క్యాండిడేట్ మార్క్ చేసి మగాళ్ళందరూ అంతే అని చెప్పి మీరు ఒకే గుంజ కట్టేస్తున్నారుగా. మరి ఇప్పుడు నేను కూడా ప్రిజంప్షన్ చేసుకోనా అమ్మాయిలు అందరూ ఆట అయిపోయాయని? ఇలాంటి ఇష్యూస్ లో మగాళ్ళుగా మనం మాట్లాడుకోవడం కన్నా, అడ్వకేట్ గా నేను లీగల్ గా మాట్లాడడం కన్నా, ఒక టీం అనేది ఫామ్ అయితే, ఏది మన నుంచి కాదు, మహిళా సంఘాల నుంచి టీం ఫామ్ అవ్వాలి. నేను మీకు రెస్పెక్ట్ ఇవ్వాలంటే మీ బిహేవియర్ రెస్పెక్ట్ తీసుకునే విధంగా ఉండాలి. ఆడజాతి రెస్పెక్ట్ ని డిగ్రేడ్ చేస్తున్నాడు మహిళా సంఘాలే కట్ చేయాలి ఫస్ట్. మహిళా కమిషనే నోటీసులు పంపించాలి, నువ్వు మన స్త్రీ జాతి వాల్యూని డిగ్రేడ్ చేస్తున్నావు, రైట్? డిగ్రేడ్ చేస్తున్నావు కాబట్టి ఇలాంటి బిహేవియర్ ఫర్దర్ గా చేయకూడదని విమెన్ కమిషన్స్ పంపించాలి, రైట్? మరి ఎక్కడుంది ఆ రెగ్యులేషన్? ఎక్కడుంది? ఇప్పుడు వాళ్ళు అమ్మే పికిల్స్ నేను ఒక ఎపిసోడ్ చూసాను, వేరే కస్టమర్ ఎవరో దాన్ని బుక్ చేసినప్పుడు. బేసిక్ గా ఏ ఇండస్ట్రీలో బిజినెస్ చేసేవాళ్ళన్నా పర్మిషన్స్ తీసుకున్నా తీసుకోకపోయినా అది వేరేలా చూసుకోవచ్చు. బట్ ఎస్పెషల్లీ కమింగ్ టు ఫుడ్, వాట్ యు ఈట్ టు ఇన్సైడ్, వైట్ కలర్ కవర్ లో వాళ్ళు పికిల్స్ పెట్టేసి, నార్మల్ గా మీరు ఒక మటన్ పికిల్ పెట్టాలంటే మీరు ఇంట్లో పెట్టుకుంటే హార్డ్లీ 1200 రూపీస్ 1300 రూపీస్ అవుతుంది కేజీ, ఆర్ 1500 రూపీస్ అవుతుంది. వీళ్ళు డబుల్ ది ప్రైజెస్ అమ్ముతా కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెగ్యులేటరీ నార్మ్స్ పాటించకుండా, ఒక FSSAI లేబుల్ లేకుండా, మరి ఇప్పుడు తీసుకుని ఉండొచ్చు కానీ స్టార్టింగ్ లో తీసుకోలేదు. స్టార్టింగ్ లో చేసినా అది క్రైమే. ఒక ప్రాఫిట్ కోసం ఒక బిజినెస్ చేసేటప్పుడు యూ షుడ్ ఇంటిమేట్ ది గవర్నమెంట్. FSSAI సర్టిఫికేషన్ తీసుకోవాలి, నీట్ గా హైజీనిక్ గా ఫాలో అవుతున్నా లేదా అని. సో ఇదేది ఫాలో కాకుండా వల్గారిటీ జస్ట్ 1 step బిలో ఉన్న వీడియోస్ చేసుకుంటూ సొసైటీ మీద పడిపోయి రోజుకి 20 ఆర్డర్లు 30 ఆర్డర్లు అంటే ఎంత టర్న్ ఓవర్ చేసి ఉంటారు వాళ్ళు. అంత మనీ సొసైటీ మీద పడి తీసుకుని అదే సొసైటీలో ఉన్న తిట్టడం అనేది అసలు టాలరేట్ చేయకూడని ఇష్యూ. అది స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు కూడా కేసులు బుక్ చేసి వాళ్ళ మీద. ఎందుకు ఒకటి తిట్టారని కాదు, ఇల్లీగల్ గా బిజినెస్ రన్ చేసినాను. ఎప్పుడు చేసినా సరే చేయొచ్చు. అది ఎప్పుడు 10 సంవత్సరాల క్రితం జరిగిన ఇష్యూ కాదు కదా, ఇప్పుడు కూడా చేయొచ్చు. అంటే వీళ్ళకి ఈ పొగర్ అనేది ఎట్లా డెవలప్ అయిపోతుందంటే, చేతిలో ఒక సెల్ ఫోన్ ఉంది, నాకు సొసైటీలో ఎవడో రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, నేను స్కిన్ షో చేసుకుని వీడియోస్ చేసేసుకుని దాని మీద ఫాలోవర్స్ పెంచుకుంటాం, తర్వాత ఇలా బిజినెస్ స్టార్ట్ చేస్తాం. ఒకటి పోతే 10 మంది మాకు మళ్ళీ సబ్స్క్రైబ్ అవుతారు. అంటే ఒక సొసైటీని ఇంత చులకన భావంతో తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే సర్వేలెన్స్ లేకపోతే, ప్రాపర్ సర్వేలెన్స్. పోలీస్ డిపార్ట్మెంట్ లోనే ఐటీ వింగ్ ఉంటుందండి. ఐటీ వింగ్ లో ఒక చిన్న టీమ్ సెంట్రల్ గవర్నమెంట్ రూమ్ లో పెట్టుకున్నా పర్వాలేదు. ఇన్స్టా గానీ యూట్యూబ్ గానీ దేంట్లో అన్నా 5000 మించి ఫాలోవర్స్ ఉంటే వాళ్ళు మనం ఇన్ఫ్లుయెన్సర్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఎందుకు నేను ఏదైనా మంచి పెట్టినా చెడు పెట్టినా 5000 మెంబర్స్ లో 10% వేసుకున్నా 500 మెంబర్స్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళందరూ యూట్యూబ్ ఛానల్స్ మీద సర్వేలెన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కడన్నా వల్గర్ గా స్కిన్ షో చేసిన రెస్పెక్ట్ ఐటీ యాక్ట్ కింద వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తే 10 మందికి చేస్తే 11 సెట్ అయిపోతుంది. దానికి కూడా పెద్ద కష్టమేం కాదు, కోడింగ్ లాంగ్వేజ్ క్రియేట్ చేస్తే చాలు. ఇప్పుడు మీరు అమెజాన్ లో ఒకటి అడగగానే మిగతా సర్చ్ ఎలా వస్తాయి, అలాగే ఈ వీడియోస్ లో ఎక్కడ టెక్నాలజీ యూజ్ చేసినా ఈ సర్వర్ ట్రేస్ అవుట్ చేసి దాన్ని లాక్ చేసేవారు. ఆడ ఏంటండి మగ ఏంటండి సోషల్ మీడియాలో బూతులు తప్ప వేరేది ఏం మాట్లాడలేదు. ఏం చూసి నేర్చుకుంటున్నారు, ఎటుపోతున్నారు? రేపు పొద్దున ఒక పెళ్లి అవ్వాలి, ఫ్యామిలీ ఉండాలి. ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది సొసైటీ దాన్ని పాజిటివ్ గా తీసుకున్నంత వరకు బాగానే ఉంటుంది. నెగిటివ్ గా తీసుకుంటే మాత్రం అంటే కొన్ని సినిమాల వల్ల ఇలా ప్రభావితం అవుతున్నారు జనాలు అనుకోవచ్చు. సొసైటీ ప్రభావితం అయితే యు ఆర్ వీక్ మైండెడ్ ఫెలో 100%. సినిమాల వల్ల దేశం మారిపోయే రోజులు ఎప్పుడో పోయినాయి. నా ఓన్ యాప్ నేను ఇంట్రడ్యూస్ చేసుకున్నాను సార్.
నేను నా ఓన్ స్టార్ట్అప్ కంపెనీ నేను పెట్టుకుంటున్నా, నా మేధాశక్తి అంతవరకు పెరిగినప్పుడు 2.5 గంటల సినిమా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తుందా? ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నావు అంటే వెరీ వీక్ మైండెడ్ ఫెలో యూఆర్. సొసైటీలో బతకడానికి అన్ఫిట్. ఈ రోజు ఈడు చెప్పాడు ఇన్ఫ్లుయెన్స్, రేపు ఇంకొక సినిమా చేస్తారు అంటే టెర్రరిజం మీద ఎవరన్నా సినిమా చేస్తే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారా? అవరుగా. మరి ఇండియన్ ఆర్మీ మీద సినిమాలు చేశారు, ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఇండియాలో ఉన్న యంగ్స్టర్స్ అందరూ జాయిన్ అయిపోతున్నారా? మూవీ ఇది ఎంటర్టైన్మెంట్ అంతే. మనం పైసలు ఇచ్చి మనం థియేటర్కి వెళ్ళి చూస్తే వచ్చే ఎంటర్టైన్మెంట్ బాగుంటే బాగుంది అనుకుంటాం. మరీ ఎమోషనల్ గా తీసుకుంటే సెంటిమెంటల్ గా వీక్ గా ఉన్నాడు లేదా ఏడుస్తారు ఆ సీన్స్ కి, అంతే. అదొక ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్. సినిమాల వల్ల ఇన్ఫ్లుయెన్స్ కాదు సార్. ఈజీ సినిమాల వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నామని సినిమాల పైన తోసేయడం అంటే ఈ టింట్ వాళ్ళకి అంటించడం చాలా ఈజీ, రైట్? సినిమాలు సొసైటీని మార్చేసే స్థాయిలో అయితే లేదు. లేదు, అవదు కూడా. అది అయ్యేలాగా ఉంటే 75 years ఆఫ్ ఫ్రీడమ్ నుంచి ఇప్పటికి చాలా మంచి సినిమాలు వచ్చినాయి. రోడ్డు మీద అందరూ మంచోళ్ళు కనపడాలి, అవునా? మీ ఎదురింటి అతను మంచోడు ఉండాలి, మా పక్కింటి అతను మంచోడు ఉండాలి. ఎక్కడుంది? డబ్బు ప్రయారిటీ పెరిగిపోతుంది, లగ్జరీకి అలవాటు పడిపోతున్నాడు మనిషి. వాటి మీద ఈ అడ్డదారులు అనేది ఒక ఎలాగైనా డబ్బులు సంపాదించాలని చూస్తున్నాడు తప్ప సినిమాల వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయితే కాదు. అలాగే సార్, ఇది ఇలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చూసుకున్నట్టయితే కొంచెం ఈ క్రైమ్ రేట్స్ అయితే పెరుగుతూ ఉన్నాయని అనుకోవచ్చా? ఎందుకంటే ఒకప్పుడు మీర్పేటలో ఒక ఆర్మీకి సంబంధించిన క్యాండిడేట్ అలా వైఫ్ని ఇష్టానురీతిగా కొట్టి చంపేసిండు, పొడి చేసి ముక్కలు నరికి బకెట్లో పాడేసిండు. ఒక మేడ్చల్లో ఒక సంఘటన జరిగింది మొన్న రీసెంట్గా చూసుకున్నట్టయితే. తల్లి, ఒక 3 పిల్లల తల్లి వాళ్ళ పిల్లల్ని లవర్ కోసం చంపేసినాడు కదా. ఇట్లాంటి వాటిపైన అసలు ఏం చెప్తారు సార్ చట్టం ప్రకారం? చట్టం ప్రకారం మీరు అడిగిన క్వశ్చన్ దాన్ని స్టార్ట్ చేస్తాను. గవర్నమెంట్ మారిన దగ్గర నుంచి అన్నారు కదా, గవర్నమెంట్ కి క్రైమ్ కి సంబంధం ఉండదు. బికాస్ దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది సొసైటీ, నాట్ అబౌట్ ది సొసైటీ. సీఎం అనే పదవికి 5 సంవత్సరాలు, మంత్రికి 5 సంవత్సరాలు, ఎమ్మెల్యేకి 5 సంవత్సరాలు, రెస్ట్రిక్టెడ్ టైం పీరియడ్ అంతే. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా దే ఆర్ టెనెంట్ ఫర్ 5 years. వచ్చి ఇంటిని ఎంత బాగా చూసుకోవాలి వెళ్ళిపోతారు. క్రైమ్ అనేది చెప్తున్నాం కదా సార్. దీంట్లో మీడియా అంటే మీకు ఎట్లా చెప్పను, టెక్నికల్ డేటా అవైలబిలిటీ ఒకటి, మెయిన్ నార్త్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ సౌత్ ఇండియా మీద ఎక్కువైపోతుంది. అక్కడ ఆ పిల్ల 2 piece బికినీ వేసుకుని స్టోరీలు చేసింది, నేను చేయాలి. అరే అమ్మా, అక్కడ లైఫ్ స్టైల్ వేరమ్మా, అక్కడ లైఫ్ స్టైల్ వేరు, ఇక్కడ లైఫ్ స్టైల్ వేరు. అది చూసి బికినీ వేస్తానంట, ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు నా మైండ్ గట్టిగా ఉంటానే కదా, నా వివేకం అనేది దేవుడు పెడతాడు. వివేకం కోల్పోతానే పక్క వాళ్ళు చూసి ఇన్ఫ్లుయెన్స్ అవడం కానీ, పక్క మతంలో ఉన్న వాళ్ళు మనం తిట్టడం కానీ. చెప్పేవాడు వాళ్ళు చెప్తాడు, సార్ ఎవరు మీ ఈఎంఐలు కట్టరు. నా వివేకం నా దగ్గర ఉండాలి, సురక్షితంగా ఉండాలి. నిన్ను కాపాడడానికి పోలీసు వ్యవస్థ ఉంది, బోర్డర్ లో సైన్యం ఉంది. ఇంకేం కావాలి నీకు స్వేచ్ఛగా బతకడానికి? అంతే కదా. నువ్వు ముంబై బాలీవుడ్ ఇన్ఫ్లుయెన్స్ తీసుకుంటే వాళ్ళే ఇప్పుడు మన తెలుగు సినిమాలు వెనకాల పరిగెడుతున్నారు, రైట్? మనం 10 మందికి ఆదర్శంగా నిలబడాలంటే మన వ్యక్తిత్వం ఎంత గొప్పగా ఉండాలి. ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు పిల్లలు. యూట్యూబ్ ఒక పని చేయాలి, 21 years బిలో లిక్కర్ సర్వ్ చేయని అంటారు కదా. 21 years బిలో ఉన్న వాళ్ళు ఎవరన్నా సరే యూట్యూబ్ ఛానల్లో ఎన్ని వ్యూస్ వచ్చినా పేమెంట్ ఇవ్వడం ఆపేయాలి. 90% దరిద్రం పోతుంది, 90% దరిద్రం పోతుంది. సింపుల్. ఈ ప్రపోజల్ యూట్యూబ్ కి గవర్నమెంట్ అన్నా పెట్టాలి, రైట్? టైం పాస్ గా యూట్యూబ్ లో రీల్స్ చేసుకుంటా అంటే చేసుకోవచ్చు. ఇన్స్టా గానీ, యూట్యూబ్ గానీ, ట్విట్టర్ గానీ 21 years బిలో లిక్కర్ సర్వ్ చేయని అంటుంది కదా గవర్నమెంట్. అలాగే 21 years బిలో వాళ్ళకి పేమెంట్లు ఇవ్వద్దని ఒక ప్రపోజల్ పెట్టాలి. టైం పాస్ గా సరదాగా సమ్మర్ హాలిడేస్ లో చేసుకుంటారు వీళ్ళు. 1,00,000 మంది ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా నాకు రూపాయలు అయినప్పుడు నేను ఎందుకు అడిక్ట్ అవుతాను? మందు కూడా ఎడిక్షన్ అనే కదా ఎవరు, మరి ఇది ఎడిక్షన్ కదా, అంతకు మించిపోయింది. ఇది ఆగిపోతుంది. గవర్నమెంట్ అనే ఇనిషియేట్ తీసుకుని పెట్టేస్తే సరిపోదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకుంటారు సార్ 18 years నుంచి 21 years వరకు సరదాగా టైం పాస్. సీరియస్ గా ప్రొఫెషనల్ గా తీసుకోవాలంటే 21 years తర్వాత వాళ్ళు తీసుకుంటారు. పేమెంట్ ఇస్తున్నావు కాబట్టి కదా ఎడిక్షన్ స్టార్ట్ అవుతుంది అక్కడ. ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, ఇప్పుడు ఈ పెయిడ్ ప్రమోషన్స్ వీళ్ళని రెస్ట్రిక్ట్ చేయాలి. యాడ్స్ ఇచ్చేవాళ్ళని, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసేవాళ్ళని అట్లీస్ట్ 21 years బిలో వాళ్ళకి పైసలు ఇవ్వకూడదు. అట్లా ఎంటర్టైన్ చేయడం కూడా ఎడిక్ట్ చేయటమే. ఇది ఒక సోర్స్ ఆఫ్ మనీ అని అనుకోవచ్చు వాళ్ళు. 18 years దాటిన తర్వాత ఓటేసిన తర్వాత మేము సంపాదించుకునే రైట్ లేదా అని ఒక పిచ్చి ఫిలాసఫీలో వస్తారు. నువ్వు మా సంపాదించిన సక్రమమైన మార్గంలో కాదు, రోడ్ల మీద డబ్బులు పైసలు పైకి చెల్లి నువ్వు కష్టపడేవాడిని డైరెక్ట్ గా ఇన్సల్ట్ చేస్తూ నువ్వు సంపాదిస్తున్న పైసలు, అది కరెక్ట్ కాదు కదా. ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్ పైన ఏదైతే మీ సుప్రీంకోర్టులో చాలా అనుభవం ఉంది మీకు కాబట్టి ఇట్లాంటి కేసెస్ ఉంటాయి సార్ వీళ్ళ పైన నిజంగా? సార్ ఇప్పుడు ఆల్రెడీ ఈ బెట్టింగ్ యాప్స్ ఇష్యూ జరుగుతుంది. లైసెన్స్డ్ బెట్టింగ్ యాప్స్, అన్లైసెన్స్డ్ ఉంటాయి. సో రిలవెంట్ ఐటీ యాక్ట్ సెక్షన్స్ ప్రకారంగా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే గేమింగ్ యాక్ట్ ఆఫ్ ఎనీ స్టేట్ అన్లైసెన్స్డ్ వాటికే
సెక్షన్లు ఉంటాయి అనమాట. లైసెన్స్ డేట్లకి ఏమి ఉండదు. బేసిక్ గా గవర్నమెంట్ లో కూడా కొన్ని రిఫార్మ్స్ వచ్చి అసలు బెట్టింగ్ యాప్ అంటేనే దరిద్రం, ఎడిక్షన్. బెట్టింగ్ అంటే ఓడిన ఆడతాం, గెలిచిన ఆడతాం, పోగొట్టిన ఆడతాం, గెలిచిన ఆడతాం కదా. అంటే డైరెక్ట్ ఎడిక్షన్ అది. దానికి మళ్ళీ గవర్నమెంట్ కూడా లైసెన్స్ ఇవ్వడం ఎందుకు? బెట్టింగ్ యాప్స్ అంటే చాలా మైనర్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది గవర్నమెంట్. దాన్ని ఆపేయాలి అసలు. ప్యాకెట్ ఆడితే తప్పు కదా, కోడి పందాలు ఆడితే తప్పు కదా, నేను ఆన్లైన్ లో క్రికెట్ మ్యాచ్ ఆడితే తప్పు ఎందుకు కాదు? యాక్ట్ లో రిఫార్మ్స్ తీసుకురావాలి. రిఫార్మ్స్ తీసుకొచ్చి స్టేట్ గవర్నమెంట్ యాక్ట్, మన ఏపీ గేమింగ్ యాక్ట్ ఉంటుంది, తెలంగాణ గేమింగ్ యాక్ట్ ఉంటుంది. ఈ యాక్ట్ లో రిఫార్మ్స్ తీసుకొచ్చి అసలు యాప్ అనే దానికి బెట్టింగ్ యాప్ అంటే డిజిటల్ టెక్నాలజీ యూజ్ చేసి క్రియేట్ చేసిన ఏ యాప్ కూడా ఫుల్ స్టాప్ పెట్టేయాలి. ఇవ్వకూడదు. అంటే గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టి చేస్తేమో అది సంసారమును, కట్టకుండా చేస్తే వేరేది అన్నట్టు ఉంటది అనమాట. అంత అవసరం లేదు కదా. 100% సార్. బెట్టింగ్ ఇట్ సెల్ఫ్ ఇది నటోరియస్ దెన్ డ్రగ్స్. ఫస్ట్ వస్తాయి, తర్వాత పోతాయి. పోయినవి రాబట్టి కూడా మళ్ళీ పెడతా, నా దగ్గర ఉన్న అమౌంట్ అయిపోద్ది, మీ దగ్గర తీసుకుంటా, మళ్ళీ వస్తాయి. వచ్చినాయి కదా అని మళ్ళీ మీ దగ్గర ఎక్కువ అమౌంట్ తీసుకుని పెడతా, మొత్తం పోతాయి. లాస్ నా వరకు ఉంటే పర్లేదు, నాకు తర్వాత మీకు కూడా. సూసైడ్ వరకు వెళ్ళిపోతున్న మనిషి అంటే సమాజంలో ఆన్సర్ చెప్పుకోలేక